హలో గాయ్స్, ఈరోజు మనం మటన్ కర్రీ సింపుల్గా ఎలా చేసుకుందాం చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకుని నూనె వేసుకొని ఆవాలు వేసుకోవాలి. తర్వాత తగినన్ని పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోకి అల్లం, తెల్లగడ్డ, ఎర్రగడ్డలు, టమాటాలు, లవంగాలు అన్ని వేసి బాగా మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ ని ఇందులో వేసి బాగా పచ్చివాసన పోయేలా వేపుకొని అందులోకి కరివేపాకు వేసుకొని వేపుకోవాలి. తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ ని అందులో వేసేసి బాగా వేయించుకోవాలి. మేమైతే మటన్ ని బాగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాము, ఎందుకంటే త్వరగా కుక్ అవుతాది, తినడానికి కూడా బాగుంటుందని. తర్వాత హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని బాగా అడగంటకుండా కలబెడుతూ ఉండాలి. చూసారా, గోబీ ముక్కల్ని చూసినట్టే ఉంది కదా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఇలా మటన్ కుక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందులోకి కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత నీళ్లు పోసుకోవాలి. తగినన్ని నీళ్లు పోసుకొని 2 స్పూన్ల కారపొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ధనియాల పొడి వేసుకొని అలా కలబెట్టేసి 45 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చూసారా, కుతకుతలు ఆడిపోతుంది. అయితే అద్దరిపోయింది కర్రీ. వేడి వేడి సంగట్లోకి తింటే ఆహా, సూపర్.